యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు నియోజకవర్గంలో 62వ డివిజన్ నందు ప్రజలకు అందుబాటులో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం సంతోషించదగ్గ అంశమని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా అన్నారు. రైతు బజార్ నందు మొక్కలు నాటడం, పాఠశాలకు నూతన రంగులు వేయించడం వంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్ నందు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్లో విజయవాడ వరదలలో ప్రకృతి విపత్తుల బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆనాటి నుండి త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తించి ఈ రోజు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించి 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం మరియు ప్రకాష్ నగర్ శ్రీ చలసాని సూర్యప్రకాష్ రావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు పాతబడిపోయిన రంగులను మార్చి విద్యార్థులు ఉల్లాసవంతంగా ఉండేందుకు కొత్త హంగులను తీర్చిదిద్దడం జరిగింది. నా పేరు భరత్ కుమార్ మేరుగు అండి. మేము యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. ఇది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ వరదల వల్ల ఇక్కడ విజయవాడలో చాలా ఇబ్బంది జరిగిందని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ఇమీడియట్ సహాయం కింద చాలా వరకు 500 మంది ఫ్యామిలీస్కి పైన నిత్యావసరాలు సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఆరో వాటర్ ప్లాంట్ ఒకటి స్థాపించాము. ఎందుకంటే ఇక్కడ వాటర్ గురించి బాగా ఇబ్బంది జరిగింది ఆ వర్షాలు పడ్డప్పుడు. అలాంటి ఇబ్బంది తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో సుమారు 12 నుంచి 13 లక్షల వరకు ఖర్చుతోటి 2000 లీటర్స్ ఆరో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు ఒక 150 వరకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇలా జీవనోపాధికి సంబంధించిన వస్తువులు చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అలానే శ్రీని గారు కూడా ఇక్కడ లోకల్గా బాగా సపోర్ట్ ఇచ్చారు. కమ్యూనిటీకి ఇక్కడ ఇది వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ కింద చేసామండి. ఇది కాకుండా స్కూల్లో వచ్చేసి స్కూల్ మొత్తానికి రినోవేషన్ లాగా పెయింటింగ్ ఒకటి చేయడం జరిగింది. అదన్నీ ఇమీడియట్ అండి రినోవేషన్ చేసాము. అది ఇమీడియట్ సపోర్ట్. ఇదంతా ఒకసారి మొత్తం సెట్ అయ్యాక ఇక్కడ అవసరాలు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ ఆలోచించి కార్పొరేట్ సంస్థ వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి మాకు వీలు ఉంటుందండి. థ్యాంక్ యూ. యునైటెడ్ వే హైదరాబాద్ గత సెప్టెంబర్లో విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు రావటం, ఆ వరదలు వచ్చినప్పుడు సింగనగర్ ప్రాంతంలోని 8 డివిజన్లు కూడా పూర్తిగా 9 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చి ముంపు గురికావటం, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థలు యునైటెడ్ వే హైదరాబాద్ లాంటి సంస్థలు కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపడతాం అనేది హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. వరదల్లో వాళ్ళు కూడా నీళ్ళల్లో మునిగి చాలా సహాయం చేశారు. ఆ రోజు అందరికీ ప్రొవిజన్స్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, తోపుడు బళ్ళు ఇచ్చారు, బడ్డీ కొట్లు ఇచ్చారు, వ్యాపారం పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అన్నీ కోల్పోయిన వాళ్ళకి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి మా పైడి సీను ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పైడి సీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సహాయం చేయటంలో మరి యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా చేశారు. అంతేకాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద ఇవాళ పాయకాపురం రైతు బజార్లో మరి వాటర్ ప్లాంట్ని, ఎందుకంటే ఈరోజు మన యునైటెడ్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ సింగనార్ ప్రాంతం వరదలు వచ్చి ప్రజలు ఎంతో ఇబ్బంది పడితే మరి ఇక్కడ ఏమేమి అవసరమో అన్నీ ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ, తోపుడు బళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, అలాగే మన ఏవిఎస్ రోడ్లో స్కూల్ ఒకటి, పెయింట్లు కానీ అన్నీ శుభ్రం చేశారు. అలాగే డ్రింకింగ్ వాటర్ చాలా ప్రజలకు ఏదైతే మన మంచినీరు అవసరమో అది గుర్తించి ఈరోజు అక్కడ మన రైతు మార్కెట్లో వాటర్ ప్లాంట్ అరేంజ్ చేయడం జరిగింది. 5 రూపాయలు కాయిన్ వేస్తే 20 లీటర్లు వాటరు కాయిన్ ద్వారాగా 20 లీటర్లు వాటర్ వస్తుంది. మరి ఒక్కసారి మన సంస్థ అధినేత భర్త గారికి వాళ్ళ సిబ్బందికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మంచి సంస్థ అండి యునైటెడ్ హైదరాబాద్ వై. ఆ సంస్థ వాళ్ళు వరద బాధితుల్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని ఎవరికి ఏ అవసరమో ఆ అవసరాన్ని రాసుకొని వాళ్ళు వెళ్ళి అవి మళ్ళీ ఆ సరుకులు కానీ, ఆ టిఫిన్ బళ్ళు కానీ, మిషన్లు కానీ ఏదైతే కుటుంబానికి అవసరం అవుతుందో ఆ అవసరాన్ని తీర్చినందుకు ఆ వ్యవస్థకి నిజంగా నా కృతజ్ఞతలండి.
62వ డివిజన్లో ఈ రోజున వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 15 లక్షల ఖర్చుతో. మరి అది 62వ డివిజన్ ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 20 లీటర్ వాటర్ మినరల్ వాటర్ కొంటే 20 రూపాయలు ఇటు కొంటున్నాం మనం. అది మనకు 5 రూపాయలు చొప్పున మరి ఆ సంస్థ మనకు అందించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇదే విధంగా మరి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ తరపున సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.